3000 సంవత్సరాల నాటి దేవత విగ్రహం ఇప్పటికీ ఇటాలియన్ సరస్సు అడుగునైతే కనుగొనబడింది. సో, దాని తయారు చేతి యొక్క ముద్రలను కలిగి ఉంది. సో, దీని గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే 6 అంగుళాల పొడవు మట్టితో తయారు చేయబడిన ఈ బొమ్మను ప్రార్థనాచారాల్లో ఉపయోగించారు. కానీ అనేక సహస్రాబ్దాల క్రితం బొల్సేనా సరస్సు దిగువన మునిగిపోయే ముందు అసంపూర్తిగా అయితే మిగిలిపోయింది. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, రోమ్కు వాయువ్యంగా 50 మైళ్ళ దూరంలో ఉన్న అగ్నిపర్వత సరస్సు బొల్సేనా సరస్సులో 3000 సంవత్సరాల పురాతన దేవత బొమ్మ ఇదే అది. సో, జూలై 2024లో ఇటలీలో బొల్సేనా సరస్సులో గ్రాండ్ కారో పురావస్తు ప్రదేశంలో నీటి అడుగున మార్గాన్ని నిర్మించే పనిలో ఉన్న డైవర్లు 3000 సంవత్సరాల నాటి బొమ్మనైతే కనుగొన్నారు. ఈ బొమ్మ మట్టితో తయారు చేయబడి క్రూరంగా ఏర్పడింది. ఇది ప్రారంభ ఇనుప యుగం 9వ-10వ శతాబ్దం బీసీ నాటిది. పరిశోధకుల అభిప్రాయ ప్రకారం ఇది దేశీయ ఆచారాల ఉపయోగం కోసం ఉద్దేశించిన ఒక ఓటివ్ ఫిగర్ అని. అనేక సహస్రాబ్దాలుగా నీటి అడుగును కూర్చున్నప్పటికీ ఇది ఇప్పటికీ దాని తయారీదారు యొక్క చేతి ముద్రలను అయితే కలిగి ఉందట. సో, ఈ ఆవిష్కరణ 1960ల నుండి ఆ ప్రాంతంలో వెలగతీసిన వేల కొద్ది ఇనప యుగం కళాఖండాల్లో ఇది ఒకటి. దాని గొప్ప చరిత్రకు జోడించబడింది. ఇది నేటికీ అర్థం చేసుకోబడలేదు. బొల్సేనా సరస్సులో డైవర్లు పురాతన దేవత బొమ్మను కనుగొన్నారు. సో, ఇది ఎలా అంటే గత నెలలో ఇటలీ నేషనల్ రికవరీ అండ్ రెసిలియన్స్ ప్లాన్లో భాగంగా లేక్ బొల్సేనాలో నీటి అడుగున మార్గాన్ని నిర్మించే పనిలో ఉన్న పోలీస్ డైవర్లు ఒక విచిత్రమైన మట్టి బొమ్మను అయితే కనుగొన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ బొమ్మ దాదాపు 3000 సంవత్సరాలు నాటిదని, ప్రారంభ ఇనపయోగం నాటిదని అయితే నిర్ధారించారు. దాని లక్షణాలు అభివృద్ధి చెందినవి అని స్పష్టంగా అసంపూర్తిగా ఉన్నప్పటికీ 6 అంగుళాల పొడవు గల బొమ్మ ఇప్పటికీ దాని సృష్టికర్త యొక్క చేతి ముద్రను అయితే ఇంకా కలిగి ఉంది. బొమ్మపై ఉన్న ఇతర ముద్రలో అది ఒకప్పుడు ధరించినట్లయితే చూపుతుంది. కొత్తగా గీసిన బొమ్మ స్త్రీ అద్దాల్లో కూడా తాజాగా కాల్చిన పిండంతో తయారు చేయబడింది. ఇప్పటికీ మోల్డర్ యొక్క వేలిముద్ర గుర్తులను ఛాతీ కింద ఉన్న బట్ట యొక్క ముద్రను చూపుతుంది. ఇది బహుశా అలా ఉండవలసి ఉంది. దుస్తులు ధరించారు. సదరన్ ఈట్రూరియా కోసం సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్కాలజీ, ఫైన్ ఆర్ట్స్ అండ్ ల్యాండ్స్కేప్ పరిశోధకులు ఒక ఫేస్బుక్ పోస్టులో అయితే దీన్ని ప్రచారం అయితే చేశారు. ఈ శిల్పం దేశీయ ఆచారాల్లో ఉపయోగించిన ఓటివ్ ఫిగర్ అని అయితే పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఆలోచనను పరిశోధకులచే తదుపరి కాలాల నుండి సారూప్యమైన బొమ్మల యొక్క ఇతర ఉదాహరణలు కనుగొనడం ద్వారా మద్దతు లభించింది. ఈ ప్రాంతం ఓటివ్ బొమ్మల సృష్టి యొక్క దీర్ఘకాల సంప్రదాయాన్ని అయితే సూచిస్తుంది. మొత్తం మీద పరిశోధకులు ఇటలీ యొక్క ఇనపయోగం చరిత్ర యొక్క భాగాన్ని కనుగొనే అవకాశంతో సంతోషిస్తున్నారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఈ కాలం గురించి చాలా తక్కువగా అయితే తెలుసు. ఈ ముఖ్యమైన పురావస్తు సందర్భంగా మనకి మొదటి ఇనపయోగం 10వ శతాబ్దపు చివరిలో 9వ శతాబ్దం బీసీఈ ప్రారంభంలో నుండి రోజువారీ జీవితంలో అంశాలను అయితే అందిస్తుంది. వీటిలో దక్షిణ ఏట్రూరియాలో ఇప్పటికీ చాలా తక్కువగా అయితే తెలుసని పరిశోధకులు అయితే తెలుపుతున్నారు. సో, బొల్సేనా సరస్సు గ్రాండ్ కారో ఆర్కాలజికల్ సైట్ యొక్క చరిత్ర ఏంటో మనకు తెలియదు. దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో, బొల్సేనా సరస్సు 6 లక్షలు ఇంకా 2 లక్షల సంవత్సరాల క్రితం వల్సీని అగ్నిపర్వతం విస్ఫోటన సమయంలో ఏర్పడింది. రోమ్ పతనానికి కొన్ని శతాబ్దాల ముందు ఈ అగ్నిపర్వతం దాని ఇటీవల విస్ఫోటనం కలిగి ఉండవచ్చు. కానీ చాలా మంది పరిశోధకులు ఇది వాస్తవానికి అనేక సహస్రాబ్దాల క్రితం అయితే భావిస్తున్నారు. నేటి ఇటాలియన్ ప్రభుత్వం దీని గురించి నిష్క్రియంగా అయితే పరిగణించింది. పరిశోధకులు 1991 వరకు ఈ ప్రాంతం యొక్క గొప్ప ఇనుపయోగం చరిత్ర గురించి అయితే ఎవరికీ తెలియదు. వారు నీటిలో మునిగిపోయిన రాళ్ళ సేకరణ కనుగొన్నారు. అవి ఇప్పుడు వేడి నీటి బొగ్గ పక్కన నిర్మించి పెద్ద నిర్మాణం యొక్క అవశేషాలని నమ్ముతారు. 2020లో పరిశోధకులు ఈ రాళ్ళ క్రింద ఉన్న మట్టిని అధ్యయనం అయితే చేశారు. ప్రారంభ ఇనపయోగం నుండి దాని క్రింద సిరామిక్స్, ఇతర కళాఖండాలను అయితే కనుగొన్నారు. ఈ కాలంలో అయోలా నగరం కుండలు, నగలు, ఈ దేవత బొమ్మ వంటి వేలాది కళాఖండాలను వదిలివేసిన గ్రామం. పరిశోధకులు 1960ల నుండి ఈ కళాఖండాలను కనుగొంటున్నారు. అయితే ఇటీవల పరిశోధకులు అయోలా యొక్క బలమైన ఇనపయోగం చరిత్రను తీవ్రంగా అయితే పరిశీలించారు. ఈ అధ్యయనం కూడా చేశారు. పురాతన రోమ్ చివరి రోజుల వరకు ఈ ప్రాంతంలో నివసించారు. రోమ్ చక్రవర్తి కాన్స్టంటైన్ ది గ్రేట్ 4వ శతాబ్దం సిఈ నుండి నాణేలు అయితే కనుగొనబడ్డాయి. వల్సీని అగ్నిపర్వతం నుండి వచ్చిన భూకంప కార్యకలాపాలు ఆ గ్రామాన్ని నీటి అడుగున పాతిపెట్టాయి. అది నేటికి ఉంది. దీన్ని అంటారు గ్రాండ్ కారో పురావస్తు ప్రదేశం అని. ఇప్పుడు ఇనపయోగం చరిత్రలో తరచుగా పట్టించుకుని ఈ ప్రదేశం నుండి దేవత బొమ్మ యొక్క గొప్ప ఆవిష్కరణ అయితే మనకి కనిపించింది. సో, ఇది ఈ వెనక ఉన్న కథ. సో, నిర్మించి ఏదో వంతెన, బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్షన్ గురించి ఇదైతే బయటపడ్డా చాలా అంటే చాలా ఇన్సిడెంట్ అయితే జరిగినాయి అంట ఇక్కడ.
సో దీని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేసి అయితే మీకు చెప్పా. నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.